నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు. శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఏ జులై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి జులై మాసం? మకర రాశి వారికి ఈ జులై మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని జరగటం, హ్మ్. కొన్ని జరగకపోవటం సహజం. కొంచెం గందరగోళమైనటువంటి పరిస్థితులు. హ్మ్. ఏమో మనం ఉన్నట్టుండి ఏమిటి అనుకున్నాం, ఇలా జరుగుతుంది ఏమిటి అనేటువంటి కించిత్ ఆలోచన చేసేటువంటి విధానముగా ఉండవచ్చును. హ్మ్. ఏ పని చేయబుద్ధి కాదు హ్మ్. వీళ్ళకు. ఏది చేద్దామన్నా సుముఖత ఉండదు. చేపట్టినటువంటి పనులన్నీ కూడా కాస్త మందకొడిగా, నెమ్మదిగా జరగటం. హ్మ్. హుషారుగా పూర్తిగా జరగవు. హ్మ్. నెమ్మదిగా నడుస్తూ సాగుతూ ఉంటాయి. ఓకే. వ్యవహారాల్లో శ్రమ అధికమవడంతో చికాకులు, హ్మ్. మనస్సుకు కొంచెం ప్రశాంతత తక్కువై హ్మ్. చికాకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. మానసికమైనటువంటి సమస్యలు కలగడం హ్మ్. తద్వారా. హ్మ్. ఒక విషయమై బంధుమిత్రులతో చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. ఆ విషయం వాళ్ళ వ్యక్తిగతం ఏదైనా కావచ్చు గాక. హ్మ్. హ్మ్. వ్యాపార పరముగా కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు కలిగే విధముగా ఉంటుంది. నష్టం వచ్చేటువంటి పని జరగవచ్చును హ్మ్. అనేటువంటిది. అలాగే వస్తువులను చేజారకుండా చూసుకోవాల్సినటువంటి అవసరము కూడా ఉన్నది. హ్మ్. ఏదో పోతే మానిలే అనేటువంటి మాట కాకుండా, అయ్యో! ఇది పోతే ఎలా? ఇది హ్మ్. పోగొట్టుకుంటే మళ్ళీ మనం తెచ్చుకోలేము గదా! అనే హ్మ్. భావనతో జాగ్రత్త వహిస్తే వీళ్ళకు చాలా మేలు జరుగుతుంది. హ్మ్. స్త్రీలతో కలహం. కొంచెము హ్మ్. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ సంబంధిత వ్యవహారాలలో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. కనుక ఆచితూచి అడుగు వెయ్యండి, జాగ్రత్త ఓకే. అనేటువంటిది సుస్పష్టం. చెయ్యని పనికి హ్మ్. నిందలు రావటం లాంటివి కూడా జరగవచ్చును. ఓకే. అదేంటి నేను చేయలేదు గదా! అంటే టపీమని ఒక మాట అనిపించుకోవడం జరుగుతుంది పైన మామూలుగా ఎదుటి హ్మ్. వ్యక్తులతో. హ్మ్. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి హ్మ్. కొంచెం. సరే ఏదైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు అంటే మనకు రెగ్యులర్‌గా రావాల్సినటువంటివి కావచ్చు, హ్మ్. రాకుండా పోవడం అని. హ్మ్. వస్తుందిలే అని ఆశించుకున్నది రాకుండా పోవటం గానీ, ఇట్లాంటివేవో జరగవచ్చు అనేటువంటిది ఉన్నది. ఇది హ్మ్. మిశ్రమ ఫలితాలతో ఈ మాసం వీళ్ళది ఓకే. తల్లి. మకర రాశి వారు దైవారాధన విషయం, అలాగే రంగులు, దిక్కుల విషయం ఏ విధంగా ఉంది చెప్పండి గురువుగారు? మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, వీళ్ళు నవగ్రహ పూజ అనేటువంటిది చేసుకుంటే మంచిది. తిరిగితే గూడా మంచిదే ఈ హ్మ్. మాసం అంతా గూడా. హ్మ్. సరే వస్త్రాలేసుకోవటం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి కాస్త బూడిద రంగు గాని, వైట్ గాని 2 వాడవచ్చును. హ్మ్. మేలు జరుగుతుంది హ్మ్. మకర రాశి వాళ్ళు. ఇక దిక్కులు అన్ని దిక్కులు పనికొస్తాయి. ఆ! ఇబ్బంది లేదమ్మా. సో, మకర రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రంగుల విషయానికొస్తే ఖచ్చితంగా వైట్ అండ్ యాష్ కలర్, లైట్ యాష్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. నవగ్రహ ఆరాధన, నవగ్రహ పూజలు చేసుకోవటం వలన మీకు ఉండే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే గనక దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నాలు చేయొచ్చు. దానికి తగ్గ ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది నవగ్రహ పూజల వలన. ఇక ఏదేమైనప్పటికీ అన్ని దిక్కులు కలిసొస్తాయి. మీరు జాతకాల్ని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే, దానికి తగ్గ పూజలు, దానికి తగ్గ దానాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలుంటాయి. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని మీరు ఎటువంటి ఫలితాలు పొందాలి, ఏం చెయ్యాలి, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ లభిస్తుంది. ఈ వీడియోని అందరూ లైక్ చేసి, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.